వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈ రోజు వచ్చేసి మనం డే 7 కి రిలేటెడ్ గా రీజనింగ్ నుండి ఎస్ఎస్సి అలానే రైల్వేస్ లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికన్నా ముందు ఎన్టీపీసీ వేకెన్సీస్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి రిలేటెడ్ గా మనకు నోటిఫికేషన్ కూడా తొందరలోనే రిలీజ్ అవబోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన విఎంఆర్ లాజిక్స్ నుండి ఓన్లీ కేవలం ఎన్టీపీసీ మాత్రమే, మళ్ళీ మిగిలిన వేటికి కూడా ఆఫర్స్ ఇవ్వట్లేము, ఓన్లీ రైల్వే ఎన్టీపీసీ కోసం ఆన్లైన్ లో ఆఫర్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఆఫర్స్ వచ్చేసి విఎంఆర్ సార్ మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ లైవ్ సెషన్ లో చెప్పారు. ఎవరైనా లైవ్ మిస్ అయి ఉంటే ఒకసారి ఆఫర్స్ డీటెయిల్స్ అనేవి చూడండి. ఈ ఆఫర్స్ వచ్చేసి మనకి 28 జూలై నుండి 1 ఆగస్ట్ వరకు అవైలబుల్గా ఉంటున్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా అట్లీస్ట్ ఇప్పుడన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయి ఉంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలానే అక్కడ ఎన్టీపీసీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా లైవ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కమెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. ఆ లైవ్ సెషన్ ఏదైతే ఉందో నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను, రైట్? సో ఇక్కడ చూస్తే అండ్ అలానే ఈ 5th, 6th, 7th ఈ 3 days కూడా 5th, 6th, 7th ఆగస్ట్ ఈ 3 days లో కూడా ఇండివిజువల్ కోర్స్ కి ఆఫర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ ఇండివిజువల్ కోర్సెస్ ఏంటి అంటే రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో వీటిల్లో ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు తీసుకుంటే ఈచ్ సబ్జెక్ట్ కి 9 రూపీస్, జస్ట్ 9 రూపీస్ పే చేసి 7 days వ్యాలిడిటీతో సెషన్స్ అనేవి వినొచ్చు. మీకు ఒక ఐడియా ఉంటుంది. విత్ అప్డేటెడ్ కంటెంట్, ఎప్పటి కంటెంటో తీసుకొచ్చి మేము ఆఫర్స్ ఇవ్వట్లేము, అప్డేటెడ్ కంటెంట్తో ఆఫర్స్ ఇస్తున్నాం అనమాట. ఎందుకు అనంటే ఈ అప్డేటెడ్ కంటెంట్ వల్ల యూజ్ ఏంటి అంటే మీరు లెవెల్ అనేది సిబిటి 2 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. అదే ఎస్ఎస్సికి చూసుకుంటే టైర్ 2 లెవెల్లో ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మీరు టైర్ 1 అనేది మైండ్లో నుండి పోతుంది. సో అందుకనే టైర్ 1, టైర్ 2కి సపరేట్గా మేము కోర్సెస్ అనేవి ఏవి సేల్ చేయట్లేము. సో టైర్ 1కి ఇంత పెట్టండి, టైర్ 2కి ఇంత పెట్టండి అని కాకుండా టైర్ 1, టైర్ 2 కలిపి మేము ఓవరాల్ గా ఆన్లైన్ లో కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అలానే ఈ 9 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో 7 days వ్యాలిడిటీ ఉంటుంది. మీకు క్లియర్ గా క్లారిటీ వస్తుంది అనమాట. సో 7 days లో కంటెంట్ మొత్తం అయిపోతుందా అంటే అయిపోదు, అది నేను కూడా ఒప్పుకుంటాను. మరి ఇది బిజినెస్ అంటే నేను బిజినెస్ అనను. ఎందుకు అనంటే స్టూడెంట్స్ కి వన్ థింగ్ నమ్మకం అనేది రావాలి. ఎందుకు మనం ఆఫ్లైన్ లో చూస్తాం, ఆఫ్లైన్ లో ఫీ చాలా ఎక్కువ ఉంటుంది బేసిక్ గా చెప్పాలి అంటే. అండ్ ఆఫ్లైన్ లో మీరు ఫీ పే చేస్తున్నారు కాబట్టి అక్కడ డెమో క్లాసెస్ విన్న తర్వాతనే కదా ఫీ పే చేసేది. సో ఇక్కడ కూడా సేమ్ ఆన్లైన్ కూడా అంతే, మేము ఫ్రీగా ఇవ్వాలనుకోవట్లేము అనమాట. అట్లీస్ట్ మేము చేసిన హార్డ్ వర్క్ కోసం ఈ 9 రూపీస్ జస్ట్ స్మాల్ అమౌంట్ అనిపించవచ్చు. మళ్ళీ 9 రూపీస్ స్మాల్ అమౌంట్ అని ఎలా అంటారు అనేసి అట్లా కూడా కమెంట్స్ పెడతారు, నాకు ఆ విషయం కూడా తెలుసు. బట్ ఏంటి అంటే ఆఫ్లైన్ లో ఎలాగైతే మీరు డెమో క్లాసెస్ విన్న తర్వాత మీకు మా మీద నమ్మకం వస్తుందో అలానే ఆన్లైన్ లో కూడా మీకు నమ్మకం రావాలి అంటే డైరెక్ట్ వేలకు వేలు పెట్టి కోర్స్ కొనామని మేము చెప్పట్లేము. సో దానికోసమే డెమో సెషన్స్ లాగా లైక్ 1 week డెమో సెషన్స్ అనుకోండి. ఇవి 9 రూపీస్ జస్ట్ పే చేసి మీరు డెమో క్లాసెస్ విన్న తర్వాత మీకే క్లారిటీ అనేది వస్తుంది, యాప్ ఎలా ఉంటుంది, అప్డేటెడ్ కంటెంట్ ఉంటుందా అనేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా మీకు ఇచ్చిన ఈ 3 subjects లో ఏ సబ్జెక్ట్ కూడా అప్డేట్ లేకుండా లేదు, అప్ టు డేట్ అప్డేట్ అయిపోయి ఉంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, రైట్? సో మనం నిన్న ఏదైతే క్వశ్చన్ డిస్కస్ చేసామో మిస్సింగ్ నెంబర్ అన్నాం కదా. సో దీని సొల్యూషన్ ఐ థింక్ కమెంట్ సెక్షన్ లో పెట్టేసే ఉంటారు. నేను ఇక్కడ ఏంటి అంటే సెషన్ ఒకటే రోజు కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టారు, లేదు నాకు క్లారిటీ ఉండదు, డైరెక్ట్ చెప్పేస్తున్నా. సో ఇక్కడ ఏంటి ఆన్సర్ ఏమవుతుంది అని అనడానికన్నా ముందు మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను నేను, ఇంతకు ముందు టైంలో ఎలా ఇస్తుండే అని అంటే రోస్ సమ్, కాలమ్ సమ్ ఈక్వల్గా ఇస్తాడనే పాయింట్ చెప్పాను, గుర్తుందా? రైట్, అదే మోడల్ అనమాట ఇది. ఎందుకు అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెట్టడానికి వస్తుందా అంటే చెప్పలేం. హైయెస్ట్ వాల్యూ అనేది ఈ రోలో ఇక్కడ ఉంది, ఈ రోలో ఇక్కడ ఉంది, ఈ రోలో వచ్చేసి ఇక్కడ ఉంది. అంటే హైయెస్ట్ వాల్యూ అనేది ఒక పొజిషన్ లో ఉండుంటే ఆ హైయెస్ట్ వాల్యూ ఎలా వస్తుంది అని ఫోకస్ పెట్టేవాళ్ళం. హైయెస్ట్ వాల్యూ లాజిక్ ఎప్పుడు వెళ్తామని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు 1, 2, 9, అలానే 3, 4 ఇక్కడ తీసుకునే వాల్యూ 91 అనుకుంటున్నా. 5, 6 ఈ వాల్యూ ఏమవుతుంది అని అడిగాడు. చూస్తే ఈ రోలో ఇది హైయెస్ట్ వాల్యూ, ఈ రోలో ఇది హైయెస్ట్ వాల్యూ. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి నేను ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెట్టొచ్చా?
మరి హైయెస్ట్ వాల్యూ అనేది ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ చూడండి 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ చేశాను. 2 క్యూబ్ అంటే ఏంటి 8, 1 క్యూబ్ అంటే ఏంటి 1. సో ఇవి రెండు యాడ్ చేస్తే 9 వచ్చిందా? లాజిక్స్ అయితే డిస్కస్ చేస్తాం, ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి డైరెక్ట్ నేను లాజిక్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి 4 క్యూబ్ అంటే 64, 3 క్యూబ్ అంటే ఏంటి 27, రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది 91 వచ్చేసిందా? అంటే హైయెస్ట్ వాల్యూ లాజిక్ మీద ఎప్పుడు ఫోకస్ పెడతాము అంటే ఇచ్చిన ప్లేస్ లో ఒకటే రోలో హైయెస్ట్ వాల్యూ ఉన్నా, ఒకటే కాలంలో హైయెస్ట్ వాల్యూ ఉన్నా దాని మీద ఫోకస్ పెట్టేవాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చేసరికి అన్ని వాల్యూస్ నియరెస్ట్ గానే ఉన్నాయి. దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది. లేదు ఇలా చూసుకున్నా సరే దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ వచ్చేసి ఆప్షన్స్ ని బట్టి చూస్తే ఇక్కడ ఉన్నట్టు. అది కూడా క్లారిటీ లేదు. అంటే హైయెస్ట్ వాల్యూ ఎలా ఉండాలి? ఒకటే పొజిషన్ లో ఉండాలా? అయితే ఒకటే రోలో ఒకటో కాలంలో ఉండాలి. లేదు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అని చెప్పాను, బేసిక్ థింగ్ సమ్ ఆఫ్ రోస్ ఆర్ సమ్ ఆఫ్ కాలమ్స్ మీద ఫోకస్ పెడతామని చెప్పుకున్నాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింటి సమ్ చేస్తున్నా, ఈ మూడింటి సమ్ ఎంత? 5 + 1 6, 6 + 1 7, 4 + 3 7, 7 + 2 9, 97. ఎగ్జాక్ట్లీ వీటి సమ్ కి ఈక్వల్ అవుతుందా అంటే 4 + 4 8, 8 + 6 14. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 4 వస్తుంది కాబట్టి ఈ రెండింటి సమ్ ఈక్వల్ అవ్వట్లేదు. లేదు వెరిఫికేషన్ ఇదేనా అంటే రో వైజ్ కూడా చేయొచ్చు కదా మనం, రైట్? అవి చెక్ చేస్తే ఇవి మూడు యాడ్ చేస్తున్నా, ఇవి మూడు యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 6 + 3 9, 9 + 1 10, 4 + 3 7, 7 + 3 100. సో ఇది 100 వచ్చింది సమ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సమ్ చూడండి 5 + 1 6, 6 + 4 10, 4 + 3 7, 7 + 3 100. ఎగ్జాక్ట్లీ 100 వచ్చింది. ఇది 100, ఇది 100 వచ్చింది. సో ఇంక ఇక్కడికి వచ్చేసరికి చూస్తే సో 35 ప్లస్ ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్ లో చెప్పాము, క్వశ్చన్ అనేది టైపింగ్ మిస్టేక్ వచ్చింది, చేంజ్ చేసుకోమని. సో ఈ వాల్యూ వచ్చేసి 29, ఈ వాల్యూ వచ్చేసి 29 ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం మనం. ఇక్కడ వాల్యూ మిస్టేక్ వచ్చింది, దాన్ని చేంజ్ చేసుకోమని. సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది 100 రావాలి అని అంటే ఈ 2 వాల్యూస్ కి ఏ వాల్యూ యాడ్ చేయొచ్చు? సో ఫస్ట్ ఈ 2 వాల్యూస్ వాల్యూ ఎంత? 9 + 5 14, 3 + 2 5, 5 + 1 6. అంటే 100 నుండి 64 తీసేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదేనా మనకు కావాల్సిన ఆన్సర్. ఎంత అది? 36. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి నెంబర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటది? 0 7 26 63 124. we need to find this number. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏం ఫస్ట్ 0 వచ్చింది అంటే యాప్ లో డిస్కస్ చేసామా? ఎప్పుడైనా నెంబర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ టర్మ్ 0 వచ్చింది అంటే మనకి 5 పాసిబుల్ కేసెస్ ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ఆ 5 పాసిబుల్ కేసెస్ లో ఏదో ఒక కేస్ డెఫినెట్ గా క్వశ్చన్ లో అడిగాడు అనేసి. మరి ఆ 5 పాసిబుల్ కేసెస్ ఏంటి అంటే n³ - n, n² - n, n³ - 1, n² - 1, n³ - n². ఇవేనా మనం డిస్కస్ చేసింది? చాలా చాలా ఇంపార్టెంట్, చాలా రెగ్యులర్ గా ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో 0 ఇచ్చే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు అని చెప్పాము. సో ఫస్ట్ టర్మ్ 0 ఇచ్చాడా డెఫినెట్ గా ఈ 5 పాసిబుల్ కేసెస్ లో ఏదో ఒక కేసు సాటిస్ఫై అవుతుంది అని చెప్పుకున్నాం. మరి n వాల్యూ ఏంటి అంటే 1 తో స్టార్ట్ అవుతుంది కదా. సో n చూడండి, ఇప్పుడు 1 పెడితే 1³ - 1 0, ఇది 1² - 1 0, 1³ - 1 0, 1² - 1 0, 1³ - 1² 0. సో అందుకని ఈ 5 పాసిబుల్ కేసెస్ లో ఏది సాటిస్ఫై అవుతుంది అనేది చెక్ చేస్తే సో ఫస్ట్ n³ - n తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇదేంటి అంటే 1³ - 1. అప్పుడు ఇదేమో అవ్వాలి ఫస్ట్ పాసిబుల్ కేసు ప్రకారం 2³ - 2 అవ్వాలి. 2³ అంటే ఏంటి 8, 8 - 2 ఎంత 6. బట్ అక్కడ 7 ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లే. కమింగ్ టు సెకండ్ వన్, ఇదేంటి 1² - 1 అయితే ఇదేమవ్వాలి 2² - 1. సో 2² అంటే ఏంటి 4, 4 - 1 ఎంత 3. బట్ అక్కడ 7 ఇచ్చాడు, సో అందుకని ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వట్లే. కమింగ్ టు థర్డ్ వన్, ఇదేంటి 1³ - 1, అప్పుడు ఇదేమవ్వాలి 2³ - 1. 2³ - 1 అంటే ఏంటి 8 - 1 7. సాటిస్ఫై అయిందా? ఎస్. ఇది చూడండి 3³ - 1, సో 27 - 1 26, 4³ - 1 64 - 1 63, 5³ - 1 125 - 1 124. ఎస్ ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమవుతుంది 6³ - 1 216 - 1 215. ఆప్షన్
ఏ ఇస్ ది ఆన్సర్. మన మ్యాప్ లో డిస్కస్ చేసాం, జీరోతో ఒక వాల్యూ అనేది స్టార్ట్ అయింది, నెంబర్ సిరీస్ లో జీరోతో టర్మ్ స్టార్ట్ అయింది అంటే డెఫినెట్ గా ఇక్కడ ఇచ్చిన 5 పాసిబుల్ కేసెస్ లో ఏదో ఒక కేసుని 100% సాటిస్ఫై చేస్తుంది. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది ఆప్షన్ in which the numbers are not related in the same way as are the numbers of the following set అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒక సెట్ ఇచ్చాడు కదా, ఈ సెట్ ఫార్మేట్ లో లేని సెట్ ఏంటి అంటున్నాడు. సెట్ ఫార్మేట్ లో లేని సెట్ ఏంటి అన్నాడు. సో ఇక్కడ 151, 102 ఇదేనా మనకి ఇచ్చిన సెట్. ఫస్ట్ థింగ్, సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే దేని మీద ఫోకస్ పెట్టాలి మనం? డిఫరెన్స్ మీద ఫోకస్ పెడతామా? నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాం, అలానే యాప్ లో కూడా చాలా సార్లు డిస్కస్ చేసాం. సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే ఫస్ట్ మనం ఫోకస్ పెట్టాల్సింది డిఫరెన్స్ మీద. సో ఈ డిఫరెన్స్ మీద ఫోకస్ పెడితే 1 - 2 నాట్ పాసిబుల్, టేకింగ్ బారో 11 - 2 9, ఇట్ విల్ బికమ్ 4, 4 - 0 4 అంటే 49 అనే వాల్యూని సబ్ట్రాక్ట్ చేశాడు. అయితే ప్రీవియస్ సెషన్ లో చెప్పినట్టు ఒక వాల్యూని యాడ్ చేస్తున్నాడు లేదు సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. బేసిక్ గా మనం సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే డిఫరెన్స్ చూస్తాం. ఆ డిఫరెన్స్ అనేది పెద్ద పెద్ద వాల్యూస్ ఇచ్చాడు అంటే ఆ వాల్యూ కూడా మోస్ట్లీ ఏమవుతుందని చెప్పుకున్నాం, అయితే ఇవి ఒక స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అవుతాయని చెప్పుకున్నామా. ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడా? 49 అంటే ఏంటి? 7 స్క్వేర్ ఇచ్చాడా? మరి 7 అనేది ఎక్కడి నుండి వచ్చింది అని చూస్తే ఈ వాల్యూకి అంటే ఈ ఫస్ట్ వాల్యూకి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది అప్లై చేస్తే 7 వస్తుంది చూడండి. 1 + 5 + 1 హోల్ స్క్వేరా? 5 + 1 6, 6 + 1 7. డిజిట్ సమ్ చేస్తే 7 వచ్చిందా? దాన్ని స్క్వేర్ చేశాడు, సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు, అంతేనా? సో ఇక్కడ చూస్తే 202 నుండి 186 అంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి చూడండి. 2 + 2 4 స్క్వేరా అంటే ఏమవుతుంది? 16. సో 16 సబ్ట్రాక్ట్ చేస్తే 186 రావాలి, వస్తుందా? 6 + 6 12, 8 + 2 10 సాటిస్ఫై అయింది. బట్ ఈ ఫార్మేట్ లో లేనిది ఏంటి అంటున్నాడు, ఉన్నది ఏంటి అనలేదు. ఈ ఫార్మేట్ లో ఏదైతే ఒక కండిషన్ ఫాలో అవుతుందో ఇచ్చిన సెట్ అనేది, ఆ కండిషన్ ఫాలో అవ్వని ఆన్సర్ ఏంటి అన్నాడు. సో ఇది అవుతుంది కాబట్టి ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ ఏమవ్వాలి? 2 + 2 4, 4 + 1 5. సో 5 స్క్వేర్ అంటే ఏంటి? 25. మరి రెండింటి డిఫరెన్స్ 25 అంటే ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇది చూస్తే 6 + 3 9, 9 + 1 10. సో 10 స్క్వేర్ అంటే ఏంటి? 100. సో 163 - 100 అంటే ఏంటి? 63. ఇది కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఫార్మేట్ లో ఉంది. సో ఆ ఫార్మేట్ లో లేనిది ఏంటి అన్నాడు కాబట్టి ఇవి మూడు సాటిస్ఫై అయినాయి అంటే ఇదేనా మన ఆన్సర్. లెట్స్ సీ. సో ఈ డిఫరెన్స్ ఏమవుతుంది? 5 + 2 7, 7 + 2 9, 9 స్క్వేర్ అంటే ఏంటి? 81. సో 225 నుండి 81 సబ్ట్రాక్ట్ చేస్తే జస్ట్ యూనిట్ డిజిట్ చూడండి, 5 - 1 4 వస్తుంది. బట్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 5 ఉంది. సో అందుకని దట్ ఈస్ ది డిఫరెంట్ వన్. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. Here is the next question. In a certain code language, OXU is coded as 15 12 7. MHF is coded as 13 4 2. How will KZO be coded in that language అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? OX అలానే U. దీనికి డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటే 15 12 7. నెక్స్ట్ MHF. సో ఇది లెటర్స్ నెంబర్స్ రెండు కలిపి మిక్స్డ్ కోడింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి అక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తే అన్ని స్టేట్మెంట్స్ వెరిఫై చేయాలి అని చెప్పుకున్నాం. అదే లెటర్ కోడింగ్, ఓన్లీ లెటర్ కోడింగ్ అన్నాడు అంటే ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా ఒక్క స్టేట్మెంట్ వెరిఫై చేస్తే సరిపోతుంది అని చెప్పాం. సో దీని వాల్యూ ఎంత? 13. ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి 2. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ది వర్డ్ KZO అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తామో అని అంటే అక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటికి నెంబరింగ్ ఇవ్వడం ఇంపార్టెంటా. సో ఇదేంటి 15 ఓ అంటే ఎక్స్ అంటే ఏంటి? 24/7 లో బై ముందు 24 ఎలా రాస్తాం? బై అంటే ఎలా రాస్తాం? ఇలా రాస్తామా? సో అందుకని 24. యూనిక్ ఒక డిఫరెంట్ వేలో ఉండడం 21. ఎం టిల్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది 13. హెచ్ క్లోజ్ చేస్తే 8 లాగా కనిపిస్తుంది 8. ఎఫ్ అంటే ఏంటి? ఫిక్స్ 6. రైట్. సో ఇక్కడ 15 ఇచ్చాడు, 15 ప్లేస్ లో 15 ఇచ్చాడు. బట్ 24 ప్లేస్ లో 2 ఇచ్చాడు, 21 ప్లేస్ లో 7 ఇచ్చాడు. అంటే ఏమవుతుంది చూడండి, 24 నుండి 12 అంటే బై 2 చేస్తున్నాడా? 21 నుండి 7 అంటే బై 3 చేస్తున్నాడా? అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ బై 1 చేశాడు అనేసి.
బట్ ఏదైనా ఒక నెంబర్ని 1తో డివైడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కదా. మరి కేస్ కరెక్టా అంటే ఇక్కడ కూడా వెరిఫై చేయాలి కదా. చూడండి ఇదేమవ్వాలి, డివైడెడ్ బై 1, 13/1 13. నెక్స్ట్ ఏంటి 8 డివైడెడ్ బై 2 4. నెక్స్ట్ ఏంటి 6 డివైడెడ్ బై 3 2. ఎస్, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే ఫస్ట్ నెంబర్ని బై 1 చేస్తున్నాడు, సెకండ్ లెటర్ని బై 2, థర్డ్ లెటర్ని బై 3 చేస్తున్నాడు. సో కే అంటే ఏంటి కింగ్స్ 11 పంజాబ్, జెడ్ అంటే ఏంటి 26, ఓ అంటే ఏంటి 5 మల్టిపుల్స్ 15. సో ఇది బై 1 చేస్తే ఏంటి 11, ఇది బై 2 చేస్తే ఏంటి 13, ఇది బై 3 చేస్తే ఏమవుతుంది 5. సో 11 13 5, ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దేనికి రిలేటెడ్ క్వశ్చన్ ఇది? కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కి రిలేటెడ్ క్వశ్చనా? ఎస్. సో ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం యాప్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది అనే పాయింట్ మైండ్ లో గుర్తొస్తాయాలో సొల్యూషన్స్ ఈజీగా చేసేయచ్చు. అయితే ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒక స్టేట్మెంట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, రైట్? సో ఈ రెండింటిని సాల్వ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో నేను ఒక్కసారి ఇక్కడ రాస్తున్నాను, ఎందుకు అంటే కొంచెం ఎక్కువ హైట్ లో ఉంది కాబట్టి. 8 9, నెక్స్ట్ వచ్చేసి 14 is greater than or equals to 8 ఇచ్చాడు. సో ఫస్ట్ కన్క్లూషన్ ఏంటి అంటే 10 is less than 14 అంటున్నాడు. మరి 10 అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 14 అనేది ఎక్కడుంది? సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది. 10 అనేది ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది, 14 అనేది సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది. మరి ఆ 2 స్టేట్మెంట్స్ ని కంబైన్ చేయాలి అంటే ఒక కామన్ వాల్యూ మీద ఫోకస్ పెడతామా? ఆ కామన్ వాల్యూ ఏంటి చూడండి, ఇక్కడ 8 కామన్ వాల్యూ, ఇక్కడ 8 ఉంది. సో ఆ 8 కామన్ వాల్యూ వచ్చేలాగా ఈ 10 ని 14 ని రిప్రజెంట్ చేసుకుంటూ మనం ఒక ఇన్ఫర్మేషన్ రాయాలి అంటే 10 is less than 3 is less than or equals to 21 is less than or equals to 8. నెక్స్ట్ 8 కి 14 కి రిలేషన్షిప్ ఏంటి అంటే 8 is less than or equals to 14. మరి ప్రిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనే 2 సింబల్స్ ఉన్నాయి. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనే 2 సింబల్స్ ఉన్నప్పుడు లెస్ దెన్ రిప్రజెంట్ చేసే ప్రిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ప్రిఫరెన్స్ లెస్ దెన్ కి ఇస్తాం, తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నా. ఈ రెండిట్లలో ప్రిఫరెన్స్ ఏంటి అంటే లెస్ దాన్ కే. ఎగ్జాక్ట్లీ ఇచ్చాడు 10 less than 14. దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. అయితే నేను ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నాను. దీని గురించి కంటెంట్ అనేది మనం ఆల్రెడీ యాప్ లో డిస్కస్ చేసాం. ఇక్కడ డిస్కస్ చేయాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాబట్టి నేను అంత టైం వేస్ట్ చేయాలనుకోవట్లేను. వీటిల్లో కూడా ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు, ఈదర్ ఆర్ కండిషన్స్ ఎలా ఇస్తున్నాడు అనేసి యాప్ లో డిస్కస్ చేసాం. ఇంతకు ముందు ఏంటి అంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఈజీ లెవెల్లో ఇచ్చేవాడు. బట్ ఈ మధ్య ఏంటి అంటే కొంచెం వీటిలో కూడా లెవెల్ అనేది ఇంక్రీజ్ చేశాడు. అదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అవి కూడా అడుగుతున్నాడు అని డిస్కస్ చేసాం, రైట్? నెక్స్ట్ ఏంటి 4 is less than 8 అంటున్నాడు. సో 4 అనేది ఇక్కడ ఉంది, 8 అనేది ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఏం సింబల్స్ ఉన్నాయి చూడండి, ఒకటి ఈక్వల్ టు, నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. వీటిల్లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? లెస్ దాన్ కా, రైట్? సో 4 is less than 8 అని ఇచ్చాడు, అదే కదా ఇచ్చింది. సో అందుకని సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అకార్డింగ్ టు దట్ బోత్ ది కన్క్లూషన్స్ ఆర్ కరెక్ట్. అయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి చిన్న మిస్టేక్ అనే వచ్చాయి. సో ఈ ఆప్షన్ చేంజ్ చేసుకోండి. బోత్ ది కన్క్లూజన్స్ ఫాలో, దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. చిన్న టైపింగ్ మిస్టేక్ అనేది వచ్చింది. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ డే వాస్ ద 52nd ఇండిపెండెన్స్ డే సెలబ్రేటెడ్ అంటున్నాడు. సో 52వ స్వతంత్ర దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడిగాడు. క్యాలెండర్స్ లో మనం ఒక డేని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది రూల్స్ అనేవి మనం ఎగ్జాక్ట్ గా డిస్కస్ చేసాము. అయితే ఆ రూల్స్ ని నేను క్లియర్ ఇక్కడ డిస్కస్ చేయట్లేను. ఎందుకు అంటే అది మనం ఇన్ఫర్మేషన్, అది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే చాలా టైం తీసుకుంటుంది. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ కి చాలా మంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్ కోసమే నేను ఈ క్వశ్చన్ అనేది ఎలా అడుగుతున్నాడు, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, 52nd ఇండిపెండెన్స్ డే అనేది ఎప్పుడు వస్తుంది? ఆ ఒక్కటే చాలా మంది మిస్టేక్ చేసేది. లేదు అంటే డేని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే మనం ఆల్రెడీ యాప్ లో డిస్కస్ చేసాము. కోడ్స్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఆ 5 స్టెప్స్ ఏంటి అనేవి డిస్కస్ చేసాం, రైట్? మరి ఆ 52nd ఇండిపెండెన్స్ డే ఏ రోజు వస్తుంది అని అంటే
ఫస్ట్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఏ రోజు వస్తుంది చెప్పండి. ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఏ రోజు వచ్చింది? 15th August 1947. సో 15th August 1947. అయితే చాలా మంది ఏం చేస్తారు అంటే 52nd ఇండిపెండెన్స్ డే అనగానే దీనికి ఎగ్జాక్ట్లీ 52 యాడ్ చేస్తూ ఉంటారు. దీనికి ఎగ్జాక్ట్లీ 52 యాడ్ చేస్తూ ఉంటారు. చాలా మంది చేసే మిస్టేక్ అదే. 15th August 1949 ఫైండ్ అవుట్ చేస్తారు, సొల్యూషన్ దానికి వెళ్ళిపోతారు. ఇక రాసి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తా ఉంటారు, మేడం నేను పెట్టాను కదా, మీరు ఏదైతే డే ఫైండ్ అవుట్ చేయమన్నారో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పారో నేను చేశాను, బట్ ఇక రెస్పాన్స్ షీట్ లో నాది మిస్టేక్ అయిపోయింది, ఇంకా నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోయినా. ఇట్లాంటి డైలాగ్స్ అనేవి రెగ్యులర్ గా నేను వినే డైలాగ్స్ అనమాట ఆఫ్లైన్ లో. అయితే ఫస్ట్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ వచ్చేసి 1947 అయితే మరి 52nd ఏమవుతుంది అంటే దీనికి ఏం యాడ్ చేయాలి? 51 యాడ్ చేయాలి కదా. జస్ట్ ఇది ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది, మరి 52nd కి రావాలి అంటే 1 అయిపోయింది అంటే ఇంకెన్ని మిగిలినాయి? 51 కదా. సో అప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? 15th August 1948 ఏ రోజు వస్తుంది అని, సారీ 1948 కాదు, 7 + 1 8, 5 + 4 9, 1998 ఎప్పుడు వస్తుందనైనా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో చాలా మంది చేసే మిస్టేక్ అదే, 1998 కి బదులు 1997 ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఎందుకు అంటే దిస్ వాజ్ ది ఫస్ట్ సెలబ్రేషన్, ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. మరి 52nd ఏంటి అంటే ఆ ఫస్ట్ దానికి ఇంకొక 51 యాడ్ చేస్తామా, అప్పుడే కదా 52nd వచ్చేది. సో ఇప్పుడు నేను 15th August 1998 అనే డే ఏదైతే ఉందో, 15th August 1998, సో ఈ డేట్ ఏదైతే ఉందో దాని డే ఏ రోజు వస్తుంది అంటే మనకి ఇక్కడ 5 స్టెప్స్ ఉంటాయని డిస్కస్ చేసాం. సో ఆ 5 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ డేట్ ఎంత? 15th. నెక్స్ట్ మంత్ కోడ్. మంత్ కోడ్ ఏం చెప్పుకున్నాం? 033, లాస్ట్ లో వచ్చేసి 035, మధ్యలో 614, 625 రాస్తాం. నేనేంటి అంటే చాలా మంది లీప్ ఇయర్ కి ఒక కోడ్, నాన్ లీప్ ఇయర్ కి ఒక కోడ్ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ నేను అలా యూజ్ చేయను. లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా నేను యూజ్ చేసే కోడ్ ఇది ఒకటి. బట్ లీప్ ఇయర్ కి వచ్చేసరికి 1st January నుండి 29th February వరకు ఈ డేట్స్ ఉన్నప్పుడు మాత్రం ఒక కండిషన్ ఉంటుంది అనేసి యాప్ లో డిస్కస్ చేసాం, -1 చేస్తామని. బట్ అది కాసేపు పక్కన పెట్టేస్తే అది ఇక్కడ ఇన్ఫర్మేషన్, కావాల్సిన ఇన్ఫర్మేషనే కాదు. ఇక్కడ లీప్ ఇయర్ కానీ నాన్ లీప్ ఇయర్ కానీ మనం యూజ్ చేసే మంత్ కోడ్ సేమ్, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనల్ని అడిగిన మంత్ ఏంటి అంటే ఆగస్ట్. సో ఆగస్ట్ మంత్ కోడ్ ఏంటి? ఇది జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టా. సో ఆగస్ట్ మంత్ కోడ్ ఎంత? 2. నెక్స్ట్ లాస్ట్ 2 digits ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటి? ఈ లాస్ట్ 2 digits ఏవైతే ఉన్నాయో దీన్ని 4 తో డివైడ్ చేస్తే వచ్చే కోషంట్. సో 4 2s are 8, 9 - 1 8, 4 4s are 16. సో కోషంట్ ఎంత వచ్చింది? 24. ఫైనల్ గా 5th స్టెప్ ఏంటి? సెంచరీ కోడ్. సో సెంచరీ కోడ్ 1998 కి సెంచరీ కోడ్ ఏంటి అంటే మీకు దానికి కూడా షార్ట్ కట్ చెప్పాను. సో 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0 ఈగోస్ అనేవి ఉంటాయి. సో 90s మాట్లాడుతున్న వాల్యూ 90s గురించి కాబట్టి 90s కిడ్స్ కి 0 ఈగోస్ అనేవి ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. దట్ ఈస్ 0. సో ఇవన్నీ యాడ్ చేస్తే 8 + 2 10, 5 + 4 9, దట్ ఈస్ 19, 9 + 1 10, 12, 13. సో 139. సో 139/7 అంటే రిమైండర్ ఏమొస్తుంది? 7 1s are 7, లెఫ్ట్ ఓవర్ 6, 69, 7 9s are 63, ఎంత వచ్చింది? 6. రిమైండర్ 6 వచ్చింది అంటే నేను రాసిన కోడ్ ప్రకారం 6 అంటే ఏ డే? ఫస్ట్ 0 అంటే ఏంటి? సండే, 1 మండే, అలానే 2 ట్యూస్డే, 3 వెన్స్డే, 4 వచ్చేసి థర్స్డే, 5 ఫ్రైడే. సో 6 ఏమవుతుంది? సాటర్డేనా. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. Here is the next question. A paper is folded and cut as shown below. How will it appear when unfolded అంటున్నాడు. సో పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది చూడండి. పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది మనకి నాన్ వర్బల్ రీజనింగ్ నుండి ఎస్ఎస్సి అలానే రైల్వేస్ లెవెల్లో క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. అవి కూడా మోస్ట్లీ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, అలానే పేపర్ ఫోల్డింగ్, నెక్స్ట్ వచ్చేసి సిరీస్ బేస్డ్, అనాలజీ బేస్డ్ అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు, రైట్. సో పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే మనకి మైండ్ లో రావాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే రివర్స్ ప్రాసెస్. సో ఆ రివర్స్ ప్రాసెస్ లో ఫస్ట్ రివర్స్ ప్రాసెస్ ఏంటి అంటే స్టెప్స్, అంటే సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ స్టెప్కి వెళ్తాం.
ఇంకొక రివర్స్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు అక్కడ యారోస్ ఇస్తాడు, యారోస్ ఎలా అయితే ఇచ్చాడో వాటికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాం. సో ఫస్ట్ నేను ఇక్కడ కంప్లీట్ చేయాల్సింది సెకండ్ స్టెప్. సో ఈ సెకండ్ స్టెప్ లో యారో ఎలా ఉంది, పై నుండి కిందికి ఉంది. మరి ఇప్పుడు నేను అన్ఫోల్డ్ ఎలా చేయాలి, కింది నుండి పైకి. మరి పై నుండి కిందికి, కింది నుండి పైకి అంటే దాని మీనింగ్ ఏంటి, ఏమి ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, వాటర్ ఇమేజా. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఏదైతే ఇచ్చాడో ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, దీనికి నేనేం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాటర్ ఇమేజ్. సో స్క్వేర్ లోపల షేప్ ఏంటి, స్క్వేర్ ఫార్మేటే ఉంటుంది. నెక్స్ట్ ఈ సర్కిల్ అనేది ఎక్కడ ఉంది, బాటమ్ లో ఉంది, దానికి మిర్రర్ ఇమేజ్ అంటే ఎలా ఉండాలి, టాప్ లో ఉండాలా. సో సర్కిల్ టాప్ లో ఉందా. నెక్స్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో నేను పక్కన డ్రా చేస్తున్నా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది, వాటర్ ఇమేజ్ అంటే ఏంటి, టాప్ బాటమ్ అవ్వడం, బాటమ్ టాప్ అవ్వడమా. సో ఈ వర్టికల్ లైన్ వర్టికల్ గానే ఉంటుందా. నెక్స్ట్ హారిజంటల్ లైన్ అనేది ఎక్కడ ఉంది, వర్టికల్ లైన్ కి కింద ఉంది, అప్పుడు వాటర్ ఇమేజ్ లో ఎక్కడ ఫామ్ అవ్వాలి, పైన. ఈ స్లాంటింగ్ లైన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఇలానేనా. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దానికి వాటర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా. అంటే ఇక్కడ వచ్చే డయాగ్రామ్ ఏంటి, ఈ సర్కిల్ అనేది పైన ఉంటుంది, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ కి వాటర్ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అయింది, ఇది కింద ఉంది కాబట్టి ఇక్కడ పైన ఫామ్ అవుతుందా. సో చూడండి ఆప్షన్ లో ఏమైనా ఎలిమినేట్ చేయడానికి వస్తుందా అంటే ఇస్తాడు, మనకి ఇచ్చేవి 2 స్టెప్స్, 2 స్టెప్స్ లో ఒక స్టెప్ కంప్లీట్ చేయగానే అట్లీస్ట్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయని చెప్పుకున్నాం. సో చూస్తే ఇక్కడ సర్కిల్స్ చూడండి, సర్కిల్ అనేది టాప్ లో ఒకటి బాటమ్ లో ఒకటి ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒకటే సర్కిల్ ఉంది. సో అందుకని ఇది ఎలిమినేట్ అయిపోయిందా, ఇక్కడ టాప్ బాటమ్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 2 సర్కిల్స్ మిడిల్ లోనే ఉన్నాయి, ఇది ఎలిమినేట్ అయిపోయిందా. ఇక మిగిలిన ఆప్షన్స్ ఏంటి, బి అండ్ డి. అయితే ఈ బి అండ్ డి ఆప్షన్స్ కూడా నేను ఈ ఒక్క స్టెప్ వల్ల డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ ట్రయాంగిల్స్ మీద ఫోకస్ పెట్టండి. చూడండి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి వాటర్ ఇమేజ్ మళ్ళీ అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, బట్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది, డిఫరెంట్ వస్తుందా. బట్ ఇక్కడ 2 ట్రయాంగిల్స్ సేమ్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోయిందా. ఇక మిగిలిన ఆన్సర్ ఏంటి, ఇదేనా, ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. ఎంత ఈజీగా వచ్చింది సొల్యూషన్. ప్రతిసారి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అవ్వాలని రూల్ లేదు, బట్ డెఫినెట్ గా ఉన్న 2 స్టెప్స్ లో ఒక స్టెప్ కంప్లీట్ అయిపోతే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ చేస్తే ఇంకా మిగిలిన ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది, రైట్. సో ఎగ్జామ్ కి వచ్చేసరికి ఆప్షన్స్ ఇలా ఉన్నాయి అంటే మీకు ఈ ఒక్క స్టెప్ చాలు, ఒక్క స్టెప్ తోని సొల్యూషన్ వస్తుంది. బట్ అందరికీ అర్థం అవ్వాలి అండ్ ఆప్షన్స్ ఇలానే ఇవ్వాలని రూల్ లేదు కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏముంది చూడండి, రైట్ నుండి లెఫ్ట్ కా అంటే అన్ఫోల్డ్ ఎలా చేస్తాం, లెఫ్ట్ నుండి రైట్ కా. మరి రైట్ లెఫ్ట్ అవ్వడం, లెఫ్ట్ రైట్ అవ్వడం అంటే ఏంటి, ఇచ్చిన ఫిగర్ కి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలా. సో దీనికి ఇప్పుడు నేను మిర్రర్ ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే, మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి అంటే రైట్ లెఫ్ట్ అవుతాయి, లెఫ్ట్ రైట్ అవుతాయి. సో ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి రైట్ సైడ్ ఉన్నాయి, సో అప్పుడు ఈ ట్రయాంగిల్స్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఫామ్ అవ్వాలా. మరి ఈ పర్టికులర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దానికి మిర్రర్ ఇమేజ్ అనేది ఏమవుతుంది చూడండి, ఈ వర్టికల్ లైన్ లెఫ్ట్ సైడ్ ఉంది, సో ఇది రైట్ సైడ్ ఫామ్ అవుతుంది, హారిజంటల్ లైన్ హారిజంటల్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఈ స్లాంటింగ్ లైన్ ఇలా ఫామ్ అవుతుందా అంటే ఈ పర్టికులర్ డయాగ్రామ్ కి మనకి మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అయింది, ఇలా. మరి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది చూడండి. మీకు మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ కాన్సెప్ట్ తెలిసింది అంటే ఈజీ. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, రైట్ లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ రైట్ అవ్వాలి. సో ఈ వర్టికల్ లైన్ లెఫ్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ రైట్ లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ హారిజంటల్ లైన్ ఈ వర్టికల్ లైన్ కి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి, ఇలా ఫామ్ అయిందా. నెక్స్ట్ సర్కిల్ కి మిర్రర్ ఇమేజ్ ఏంటి అంటే సర్కిలే. సో అయిపోయిందా సొల్యూషన్, రైట్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. Identify the figure given in the options which when placed in a place of the question mark will logically complete the series అంటున్నాడు. సో సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. అదేంటి అంటే నాన్ వర్బల్ రీజనింగ్ లో రిలేటెడ్ గా సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇచ్చినవి సింబల్స్, ఏదో ఒక సింబల్ మీద ఫోకస్ పెడితే ఇక్కడ ఒక సింబల్ అనేది కొంచెం ఈజీగా కనిపిస్తుంది. అంటే ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్న సింబల్ ఏంటి అంటే ఆ ఫ్లవర్ సింబల్, లేదు అంటే స్టార్ సింబల్ అని చెప్తే ఇక్కడ 5 స్టార్స్ ఉన్నాయి, తర్వాత ఏమైనాయి అంటే ఇక్కడ 1 వచ్చింది, తర్వాత ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చినాయి. అంటే స్టార్స్ అనేవి ఫస్ట్ 5 వచ్చినాయి కానీ తర్వాత మళ్ళీ ఏమైంది 5 తర్వాత 1 వచ్చిందని చెప్పొచ్చా, తర్వాత 2నా, తర్వాత 3నా,
తర్వాత 4, తర్వాత మళ్ళీ 5, తర్వాత మళ్ళీ 1 అలా రావచ్చు కదా, రైట్? సో ఫస్ట్ 5 వచ్చినాయి, ఓకే, అది డౌట్ రైజ్ అవుతుంది. ఎందుకంటే 5 ఎందుకు వచ్చింది అని అంటే ఫస్ట్ 5 వచ్చింది, ఓకే, అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్స్ 5. 5 తర్వాత మళ్ళీ ఏం స్టార్స్ రావాలి అంటే 1, 2, 3, 4, 5, తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5 అలా. సో ఇప్పుడు మనకు ఆప్షన్ స్టార్స్ అనేవి ఎన్ని ఉండాలి అంటే 4. ఫస్ట్ ఆప్షన్ లో స్టార్స్ 4 ఉన్నాయి, సెకండ్ ఆప్షన్ లో స్టార్స్ 4 ఉన్నాయి, థర్డ్ ఆప్షన్ లో స్టార్స్ 5 ఉన్నాయి కాబట్టి ఇది ఎలిమినేట్ అయింది, ఫోర్త్ ఆప్షన్ లో కూడా స్టార్స్ 5 ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ మీద ఫోకస్ పెడితే అయితే స్టార్ పొజిషన్ అన్న చూద్దామంటే సేమ్ ఎగ్జాక్ట్లీ ఒకటే రోలో ఉన్నాయి, 4th రోలో ఉన్నాయి. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనుకుంటే 2 4th రోలోనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ దేని మీద ఫోకస్ పెట్టొచ్చా అని అంటే సర్కిల్ మీద ఫోకస్ పెడదాం. సర్కిల్ మీద ఇక్కడ ఫోకస్ పెట్టడానికి లేదు, ఆప్షన్స్ ని చూడండి. 1 and 2 అనే ఆప్షన్స్ లో కంపేర్ చేస్తే 3 సర్కిల్స్ ఉన్నాయి, ఎలిమినేట్ అవ్వవు సర్కిల్ మీద ఫోకస్ పెడితే. అలానే క్వాడ్రిలేటరల్ ఏదైతే ఉందో అవి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఎలిమినేషన్ జరగదు. ట్రయాంగిల్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, సో ట్రయాంగిల్ ని చూసినా ఎలిమినేషన్ జరగదు. సో ఈ ఎలిమినేషన్ ఎక్కడ అవుతుంది అంటే పర్సెంటైల్. సో ఇక్కడ పర్సెంటైల్ 1, 2, 3, 4, 5 టైమ్స్ ఉంది, ఇక్కడ పర్సెంటైల్ 1, 2, 3, 4 టైమ్స్ ఉంది. సో ఇక పర్సెంటైల్ మీద ఫోకస్ పెడితే సొల్యూషన్ వస్తుందా? ఇక్కడ వచ్చేసరికి పర్సెంటైల్ 1 టైమ్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ వచ్చేసి 4 టైమ్స్, అంటే నెక్స్ట్ పర్సెంటైల్ ఎలా ఉండాలి? 5 టైమ్సా? సో అకార్డింగ్ టు దట్ ఆప్షన్ 1 is the answer. Here is the last question for today's session. Which of the following terms will replace the question mark in the given series అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్ ఏంటి అంటే E, G, I, K, M, O, Q, S, U. We need to find this letter cluster. సో లెటర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏంటి, నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో E5 ఫస్ట్ ఎప్పుడు కానీ ఏంటి అంటే జస్ట్ ఫస్ట్ లెటర్స్ కి నెంబరింగ్ ఇవ్వండి. K అంటే ఏంటి, కింగ్స్ 11 పంజాబ్. Q అంటే ఏంటి, Q17, రైట్? సో చెక్ చేస్తే బేసిక్ లాజిక్, ఫస్ట్ లాజిక్ ఏం చెక్ చేస్తాము అంటే ఈ ఫస్ట్ క్లస్టర్ లో ఫస్ట్ లెటర్ కి, సెకండ్ క్లస్టర్ లో ఫస్ట్ లెటర్ కి, థర్డ్ క్లస్టర్ లో ఫస్ట్ లెటర్ కి, అలా జస్ట్ ఫస్ట్ లెటర్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏమి ఇచ్చాడా అని చెక్ చేస్తాం. అయితే ప్రతిసారి అదే లాజిక్ ఉంటుందా అంటే లేదు, నెంబర్ ఆఫ్ లాజిక్స్, డిఫరెంట్ లాజిక్స్ కూడా ఉంటాయి అనేసి యాప్ లో డిస్కస్ చేసాం. బట్ CBT 1 లెవెల్లో మాత్రం ఇలాంటి లాజిక్సే అడుగుతున్నాడు, బేసిక్ లాజిక్. సో 5 నుండి 11 అంటే ఏంటి, +6. 11 నుండి 17 అంటే ఏంటి, +6. అప్పుడు 17 + 6 ఏమవుతుంది, 23. 23rd లెటర్ ఏంటి అంటే W. మరి W తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటి ఉంది, డైరెక్ట్ దీనికి వెళ్ళిపోవచ్చా? ఆప్షన్ A is the answer, రైట్? ఎగ్జామ్కి వచ్చేసరికి మీరు చేయాల్సింది ఇది. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను అందరికీ అర్థమయ్యే వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆప్షన్స్ చాలా మందికి డౌట్ రైజ్ అవుతాయి. ఆప్షన్స్ అలానే ఇవ్వాలని రూల్ లేదు కదా. 4 ఆప్షన్స్ కి 4 ఆప్షన్స్ లో W ఇచ్చాడు, అప్పుడు మనం సెకండ్ లెటర్ మీద ఫోకస్ పెడతాం. లేదు 2 ఆప్షన్స్ లో W ఇచ్చాడు, 2 ఆప్షన్స్ లో వేరే లెటర్ ఇచ్చాడు, అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ లెటర్ చెక్ చేయండి. సెకండ్ లెటర్ ఏంటి, G7, M13, 19. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది, +6. సో నెక్స్ట్ కూడా ఏంటి, +6 లాజిక్ వస్తుందా? సో 19 + 6 25, దట్ ఈస్ Y. ఇంకా లాస్ట్ లెటర్ కూడా మోస్ట్లీ రెండు సేమ్ లాజిక్ ఫాలో అయినాయి కాబట్టి థర్డ్ లెటర్ కూడా అదే లాజిక్ ఫాలో అవుతుంది. సో ఇది 9, ఇది 15, ఇది 21. సో 9 నుండి 15 అంటే +6, 15 నుండి 21 అంటే +6. సో 21 + 6 27. మరి 27th లెటర్ ఏంటి అంటే మనకుండే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 మాత్రమే. ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు 26 కన్నా పెద్ద వాల్యూ వస్తే ఏం చేస్తాం, ఆ వాల్యూ నుండి 26 ని సబ్ట్రాక్ట్ చేస్తామా? సో ఇప్పుడు ఈ 27 నుండి 26 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 1, నథింగ్ బట్ A. సో ఆప్షన్ A ఇస్ ది ఆన్సర్. ఇవి మనకి ఓవరాల్ గా డే నెంబర్ 7 నుండి రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్. మరి హోంవర్క్ క్వశ్చన్ ఇవ్వాలి కదా. సో హోంవర్క్ క్వశ్చన్ చూస్తే ఇది వచ్చేసి హోంవర్క్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ సిరీస్, ఇదేంటి అంటే ఇది ఫస్ట్ సిరీస్ లో ఫస్ట్ సెట్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్, ఇది ఫిఫ్త్ వన్. సో నెక్స్ట్ సిరీస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని అడిగాడు. నాన్ వర్బల్ రీజనింగ్ లో సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్. సో నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి లెటర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేసి అడుగుతా ఉన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి కేర్ఫుల్ గా క్వశ్చన్
వెరిఫై చేసి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే ఈరోజు ఎన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసామో అన్ని క్వశ్చన్స్కి ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. రైట్? థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.